హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఇండియన్ నేవీకి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్. ఇప్పటివరకు ఏంటంటే చాలామంది అది ఫేక్ అని, లేదంటే అది పాత నోటిఫికేషన్ అని చాలామంది అనేవారు. సో ఇది అఫీషియల్గా ఇండియన్ నేవీ వెబ్సైట్లో ఇండియన్ నేవీ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్, ఐటీఐ మీద పర్మనెంట్ జాబ్స్, అలాగే చార్జ్మెన్ పర్మనెంట్ జాబ్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు. యాక్చువల్గా ఇది అఫీషియల్ వెబ్సైటు, ఇండియన్ నేవీకి సంబంధించి సివిలియన్ ఏదైనా సరే పర్మనెంట్ జాబ్ సంబంధించి అఫీషియల్ వెబ్సైటు. రీసెంట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే ట్రేడ్స్మ్యాన్ మేట్ అండమాన్ నికోబార్ సంబంధించి 112 వేకెన్సీస్ సంబంధించి రిజల్ట్, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా పెట్టారు. అలాగే ఎన్ఈడి రిజల్ట్స్ కూడా ఇందులోనే పెట్టారు. టోటల్గా ఏదైనా కానీ అఫీషియల్గా ఇందులోనే పెడుతుంటారు. సో ఆ వెబ్సైట్ ఒకవేళ మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు indiannavy.nic.in/content/civilian అని క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. సో ఈ నోటిఫికేషన్ ముందు అందరూ కూడా ఎవరైతే ఇండియన్ నేవీ ట్రేడ్స్మ్యాన్ మేట్కి అలాగే చార్జ్మెన్ సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో కింద టెలిగ్రామ్ లింక్ ఇస్తాను. ఆ లింక్లో అందరూ కూడా జాయిన్ అవ్వండి, అందరికీ కూడా ఇది యూజ్ అవుతుంది. ఇక్కడ క్లియర్గా ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ క్లియర్గా ఇచ్చి అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ చార్జ్మెన్, ఏడబ్ల్యూఎస్ చార్జ్మెన్ ఫ్యాక్టరీ, ఎస్డిఎం అంటే సీనియర్ డ్రాఫ్ట్మెన్, మెక్ ఎలక్ట్రికల్ కన్స్ట్రక్షన్ సంబంధించి ఇచ్చారు. అలాగే ట్రేడ్స్మ్యాన్ మేట్ ఇచ్చారు. రిలాక్సేషన్ అప్పర్ ఏజ్ లిమిట్, అలాగే ఆర్డర్ రిజర్వేషన్ సంబంధించి కానీ ఎకనామికల్ వీకర్ సెక్షన్ గురించి టోటల్గా ఇక్కడ ఓబీసీ ఫార్మెట్ ఎలా ఉండాలి, ఒకవేళ స్పోర్ట్స్ పర్సన్ అయితే ఏంటి, ఫిజికల్ లిమిటేషన్స్ ఇవన్నీ కూడా క్లియర్గా దేనికది సపరేట్గా ఇవ్వటం అయితే జరిగింది. అండ్ మనకు కావాల్సింది ఇందులో నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్లో మెయిన్ ఏంటి అంటే ఐటీఐ చేసిన వాళ్ళకి ఇండియన్ నేవీ ట్రేడ్స్మ్యాన్ మేట్, అలాగే డిప్లొమా లేదా డిగ్రీ బీఎస్సీ చేసిన వాళ్ళకి చార్జ్మెన్ ఫ్యాక్టరీ లేదా చార్జ్మెన్ ఏడబ్ల్యూఎస్ అనేది ఇచ్చారు. ఇక్కడ క్లియర్గా ఆల్రెడీగా మీరు అందరూ కూడా నోటిఫికేషన్ అయితే చూశారు. దీని బేసిక్ శాలరీ కూడా ఎలా ఉందంటే 35,400 చార్జ్మెన్ సంబంధించింది. అలాగే ట్రేడ్స్మ్యాన్ మేట్కి అయితే 18,000 గ్రేడ్ పే అనేది బేసిక్ లెవెల్ ఉంటుంది. అది లెవెల్ 1, ఇది లెవెల్ 6. సో మీరు ఒక డౌట్, మీరు రెండు అప్లై చేసుకోవచ్చా అంటే ఎవరైతే ఐటీఐ ఉండి డిగ్రీ ఉంటే వాళ్ళు 2 వేకెన్సీస్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది పోస్టింగ్ ఎక్కడ ఉంటుందని కూడా మీకు డౌట్ ఉంది. పోస్టింగ్ అయితే విశాఖపట్నం ఉంటుంది, ముంబై ఉంటుంది, కార్వార్ కానీ కొచ్చి కానీ ఈ 4 కమాండ్లో ఎక్కడైనా ఉండొచ్చు. మ్యాక్సిమం చార్జ్మెన్స్ అయితే మాత్రం నేవల్ ఆర్మెంట్ డిపోట్స్లో ఉంటాయి. ఇంకా ఏజ్ వచ్చేసరికి 18 నుంచి 25 ఇచ్చారు. అలాగే ఇక్కడ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి చాలామంది డౌట్స్ ఏంటంటే డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి ఏజ్ లిమిట్ ఏంటి అని డౌట్ ఉంది. సో యాక్చువల్గా డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి ఇక్కడ తక్కువ ఏజ్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఆ ఏజ్ అంటే ఇక్కడ క్లియర్గా చూడండి, ఏజ్ రిలాక్సేషన్ ప్రిన్సిపల్ బియాండ్ అప్పర్ ఏజ్ లిమిట్ గ్రూప్ బి, ఓబీసీకి 3 years యాజ్ యూజువల్గా ఉంటుంది. ఇక డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి విత్ 3 years రెగ్యులర్ సర్వీస్ చేసిన వాళ్ళకి అప్ టు 5 years వరకు ఇచ్చారు. ఇది 40 years వరకు చేయమని యూనియన్స్ అయితే ప్రపోజల్స్ పెడుతున్నాయి. మ్యాక్సిమం అది సక్సెస్ అవ్వచ్చు. ఇంకా ఎగ్జామినేషన్ ఫీజ్ 295. ఆల్రెడీగా టోటల్గా ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ స్కీమ్ ఇవన్నీ కూడా చూశారు. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అందులో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కానీ, లేదంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్ కానీ, ప్రాక్టీస్ మోడల్ పేపర్స్ ఇవన్నీ కూడా మనం అప్లోడ్ చేస్తూ ఉంటాం ఎప్పటికప్పుడు. సో అందరూ ఇండియన్ నేవీ ట్రేడ్స్మ్యాన్ మేట్ సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్లోనూ, లేదంటే చార్జ్మెన్ సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇంకా ఈ నోటిఫికేషన్ 18th అంటే రేపటి నుంచి ఇది స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ అనేది. సో మార్నింగ్ 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. 31st Decemberకి ఇది క్లోజ్ అయిపోతుంది. వీలైనంత వరకు త్వరగా అప్లై అయితే చేయండి, ఎందుకంటే వెబ్సైట్ అనేది చాలా బిజీగా ఉంటుంది. సో మీకు అప్లై చేసేటప్పుడు నేమ్స్, ఆధార్ కార్డులో మీ నేమ్స్, అలాగే 10th క్లాస్లో మీ నేమ్స్ మ్యాచ్ అయ్యేలా చూసుకొని అప్లై అయితే చేయండి. ఎందుకంటే మీరు
హాల్ టికెట్ వచ్చిన తర్వాత అడ్మిట్ కార్డు, మీరు లోపలికి వెళ్ళాలి అంటే అడ్మిట్ కార్డు పట్టుకొని అడ్మిట్ కార్డులో ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో మీ ఐడెంటిటీ ప్రూఫ్లో కూడా అయ్యే డీటెయిల్స్ ఈక్వల్గా ఉండాలి. చిన్న చేంజ్ ఉన్నా సరే లోపలికి ఎంట్రీ చేయరు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.